పిల్లలు వాళ్ళ తప్పుల్ని అర్థం చేసుకుంటారో వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వారిలో అహంకారం ఉండదు. వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. వాళ్ళు అందరినీ సంతోషంగా చూడాలనుకుంటారు. వాళ్ళు ఓడిపోయినా కూడా కాసేపు ఏడ్చి నవ్వేస్తారు, ముందుకి సాగిపోతారు. ఇక మరోపక్క మన పెద్దవాళ్లకి అహం ఎప్పుడూ అడ్డు వస్తూ ఉంటుంది. మన తప్పు ఎంత స్పష్టంగా కనిపించినప్పటికీ మన అహం దాన్ని ఒక పట్టాన స్వీకరించదు. ఎందుకంటే అహానికి ఇష్టం ఉండదు మనం ఓడిపోవడం. అది కేవలం గెలవాలనుకుంటుంది. ఎప్పుడూ గెలవాలనుకునే కాంక్ష మనిషిని సత్యానికి దూరం చేసేస్తుంది. ఎవరైతే సత్యాన్ని అలవర్చుకోరో వాళ్ళ జీవితంలో సకల సౌకర్యాలు ఉన్నా కూడా ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. ఆ దీపం ఇలా ఇవ్వు. ఈ జ్వాల ఎటువైపు చూస్తుంది? అని కాంతి ఎటువైపు ప్రసరిస్తుంది? సాయి, ఈ దీపం వెలుగు అన్ని వైపులకి సరిసమానంగా ప్రసరిస్తుంది. భగవంతుడి కృపా దృష్టి కూడా ఈ దీపం వెలుగులాంటిదే. అది కూడా ఇలాగే ఏకకాలంలో అన్ని చోట్ల సమాన స్థాయిలో పడుతుంది. అలాగే ఆయన కూడా ఏకకాలంలో అందరినీ చూడగలుగుతాడు, అందరి మీద కృప చూపిస్తాడు. మీరు ఆ పరమాత్మ సృష్టించిన లోకంలో ఆయన బిడ్డల సేవలో నిమగ్నమవ్వండి. అప్పుడు భగవంతుడు తనకు తానుగా కనిపిస్తాడు. భగవంతుడు మీ శ్రమలో ఉంటాడు, మానవత్వంలో ఉంటాడు. అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన పూజ. సబ్కా మాలిక్ ఏ